అందరికీ నమస్కారం. ఈరోజు అమ్మవారి దయ మా మీద ఉండాలని చెప్పి ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో అమ్మవారిని ప్రార్థిస్తూ అలాగే పవన్ కళ్యాణ్ గారిని ప్రాధేయపడుతూ ఈరోజు అమ్మవారికి 108 కొబ్బరికాయలు కొట్టడానికి వచ్చాం. ఇదే అమ్మవారి గుడి దగ్గర నుంచి ఇదే పశ్చిమ నియోజకవర్గ పోతిన్ మహేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడి నుంచే వారాహి యాత్ర బయలుదేరింది. అప్పుడు రాష్ట్రమంతటా కూడా ఆ రోజు చూశారు ఎంత ఘనంగా ఇక్కడి నుంచి వారాహిని పంపించామో ప్రజలందరూ కూడా గమనించారు. అదేవిధంగా ప్రతి సభలోనూ పవన్ కళ్యాణ్ గారు పోతిన్ మహేష్ గారి గురించి సబ్జెక్ట్ లేకుండా ఏ రోజు మాట్లాడు. ఇలాంటి పోతిన్ మహేష్ గారి నాయకత్వం ఉంటే భీమవరంలో గెలిచేవాడిని అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి ఈరోజు పశ్చిమ నియోజకవర్గానికి ఈ పరిస్థితి వస్తుందని చెప్పి జన సైనికులు వీర మహిళలు ఎవ్వరూ కూడా కలలో కూడా కలని పరిస్థితి ఒక కుట్రపూరితంగానే ఈరోజు మేము పరిగణిస్తున్నాం. అది ఎవరు చేశారన్నది వాళ్ళకే వదిలేస్తున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని మేము పదే పదే గత 6 రోజుల నుంచి కూడా ప్రాధేయపడుతున్నాం. ఇక్కడ మనం బలం ఉన్న పార్టీ, మన బలాన్ని ఏ విధంగా కూడా వదులుకోకూడదు. అదేవిధంగా బీజేపీయే వాళ్ళ అధిష్టానానికి ఈరోజు లేఖ రాసింది. మేము పశ్చిమ నియోజకవర్గంలో గెలవని సీటు మాకు ఇచ్చారు, మాకు ఇక్కడ సీటు వద్దు అని చెప్పి కూడా వాళ్ళే చెప్పడం జరిగింది. మరి అలాంటి పరిస్థితిలో ఒక రాజధాని నగరంలో ఈరోజు మన బలాన్ని నిరూపించుకోవాలి, కానీ మనం తగ్గేది లేదని చెప్పి మీరే మీ నోటితో చెబుతారని చెప్పి ఈరోజు కూడా ఆసక్తికరంగానే మేమందరం కూడా చూస్తున్నాం. అదేవిధంగా మీ నోటితో ఎప్పుడెప్పుడు మా పవన్ కళ్యాణ్ గారి నోటితో ఎప్పుడెప్పుడు పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పోతిన్ మహేష్ గారిని ఎమ్మెల్యేగా ప్రకటిస్తారని చెప్పి కూడా ఈరోజు మేము తెలియజేస్తున్నాం. ఈరోజు కాపాడుకో దుర్గమ్మ నీ కాపలాదారుడు పోతిన మహేష్ గారిని అని చెప్పని మేము పెద్ద ఎత్తున అమ్మవారి గుడి దగ్గర ఉన్నటువంటి కామాక్షమ్మ దగ్గర 108 కొబ్బరికాయలు కొట్టి మరి మా జనసేన వీర మహిళలు కానీ కార్యకర్తలు కానీ మా ఆవేదనని ఆ అమ్మవారికి చెప్పడం జరిగింది. ఎందుకంటే సమర్థులను పక్కన పెడితే అసమర్థులు రాజ్యాలు వెళుతారని చెప్పని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు చెప్పారు. మరి అందులో భాగంగానే మేము కూడా మా పార్టీ అధ్యక్షులకు ఒక విన్నపం తెలియజేస్తున్నాం. పోతిన మహేష్ గారు లాంటి సమర్థులను పక్కన పెట్టవద్దు, అసమర్థులకు ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని అప్పచెప్పవద్దని చెప్పని మేము మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి వినమ్రంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజున ఏ అమ్మవారి పాదాల దగ్గర అయితే పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర ప్రారంభించారో, ఏ అమ్మవారి పాదాల దగ్గర నుంచి పోతిన మహేష్ గారిని ఆయన నువ్వు నా అభ్యర్థిగా ఉంటావని చెప్పని ఆశీర్వదించారో, మరి అదే అమ్మవారి పాదాల సాక్షిగా మేమందరం కూడా అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే అమ్మవారి ఆలయంలో 3 సింహాల దొంగతనం జరిగిన కాడి నుంచి నేటి వరకు ఈ ఆలయంలో ఏ చిన్న అవినీతి చేసినా వైసీపీ నాయకుల భరతం పట్టిన ఏకైక నాయకుడు పోతిన మహేష్ గారు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కులాలకు మతాలకు అతీతంగా ప్రజల సమస్యల పట్ల పోరాడిన నాయకుడు పోతిన మహేష్ గారు. అలాంటి వ్యక్తికి అవకాశం ఇవ్వాలని చెప్పని, అదేవిధంగా కేవలం మా ఆవేదన ఈ జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గంలో కేవలం సీటు కోసం మాత్రమే కాదు, జనసేన పార్టీ మనుగడ కోసం, రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ భవితవ్యం కోసం, అదేవిధంగా ఈ పొత్తులో జరిగే కుట్రలు కూడా ఛేదించాలని చెప్పని మనస్ఫూర్తిగా మేము కూడా అమ్మవారిని కోరుకుంటున్నాం. ఎందుకంటే ధర్మం గెలవాలి. ధర్మం గెలవాలంటే కష్టపడిన పోతిన మహేష్ గారు లాంటి నాయకుడికి అవకాశం ఇవ్వాలి. అదేవిధంగా సామాజిక న్యాయం కూడా గెలవాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ పొత్తులో భాగంగా
కేవలం ఎన్టీఆర్ విజయవాడ జిల్లాలోనే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకు 2 సీట్లు ఇస్తున్నారు. మరి ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకు 2 సీట్లు ఇస్తే బీసీలకు స్థానం ఎక్కడుంది? బీసీలకు స్థానం ఉన్న ఏకైక అవకాశం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. అక్కడ బలమైన నాయకుడు పోతిన మహేష్ గారు ఉన్నారు. జనసేన జెండా పట్టుకొని జనసేన సిద్ధాంతాలను పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను బలంగా తీసుకెళ్లిన నాయకుడు పోతిన మహేష్ గారు. మరి ఇప్పటికైనా పొత్తు పార్టీలు కానీ మా అధిష్టానం కానీ ఒక్కసారి పునరాలోచించి విజయవాడ ప్రాంతంలో బలమైన వాణిగా ఉన్నటువంటి పోతిన మహేష్ గారికి పశ్చిమ సీటుని కేటాయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అమ్మవారి ఆశీస్సులు కూడా మా అందరికీ అదేవిధంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిపై పోతిన మహేష్ గారిపై ఉండాలని చెప్పని ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. జై జనసేన.